లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొగలయ్య నిజంగా ఆయన చనిపోవడం ఈరోజు ఇండస్ట్రీకి విషాదకరంగా చెప్పుకోవాలి. మొగలయ్య గారి క్యారెక్టర్ కావచ్చు, ఆయన ప్లే చేసిన అందులో ఆయన పాడిన పాట కావచ్చు, నిజంగా ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోలేకపోతాం. అంత పెద్ద ఫోక్ సింగర్స్ నిజంగా మళ్ళీ అటువంటి కళ మళ్ళీ రాదు. 1.5 year నుంచి ఆయనకు ఆల్మోస్ట్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. నాకు తెలిసి బలగం అనే ప్రాజెక్ట్ లేకపోతే నాకు తెలిసి ఎప్పుడో మిస్ అయ్యి ఉండేవాళ్ళం ఆయన్ని. సో ఆల్రెడీ మొగలయ్య గారిని అంటే మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఏంటి? నా నిజ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని క్లైమాక్స్గా పోర్ట్రేట్ చేద్దామని నేను రాసుకున్నప్పుడు నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. మొగలయ్య నిజంగా ఆయన చనిపోవడం ఈరోజు ఇండస్ట్రీకి విషాదకరమనే చెప్పుకోవాలి. ఆయన అందించిన పాటలు కావచ్చు, అలాగే బలగంలోని ఆయన ప్లే చేసిన రోల్ కావచ్చు, ఆయన చివరి క్షణాల్లోని నిజంగా అందరినీ కూడా కంటతర పెట్టిస్తోంది. మళ్ళీ ఆ సీన్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ అతన్ని చూసుకునే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. మరి అటువంటి బలగం సినిమాతోని ఆయన్ని స్క్రీన్ పైన మనకి ఇంకొకసారి గుర్తు చేసిన వేణుగారు మనతో పాటు ఉన్నారు. అసలు మొగలయ్య గారి గురించి, అలాగే చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత ఏమన్నారు ఏంటి అన్న విషయాలు క్లియర్గా వేణుగారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. బలగం నిజంగా ఇప్పటికీ కూడా మర్చిపోలేని సినిమా అందించారు. అలాగే మొగలయ్య గారి క్యారెక్టర్ కావచ్చు, ఆయన ప్లే చేసిన అందులో ఆయన పాడిన పాట కావచ్చు, నిజంగా ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. అంత పెద్ద ఫోక్ సింగర్స్ నిజంగా మళ్ళీ అటువంటి కళ మళ్ళీ రాదు. ఏం చెప్తారు అతని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగలయ్య గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ మేజర్ పాట పాడింది కొమరమ్మ, ఆయన భార్య. సో అది డెఫినెట్లీ తీరని లోటు ఆమెకి. దానికి ఇంకా మనం అది భగవద్గీత అంటారు కదా, మనం ఏం చేయలేము. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకోవాలి. బట్ లాస్ట్ 1.5 year నుంచి ఆయనకు ఆల్మోస్ట్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. నాకు తెలిసి బలగం అనే ప్రాజెక్ట్ లేకపోతే నాకు తెలిసి ఎప్పుడో మిస్ అయ్యి ఉండేవాళ్ళం ఆయన్ని. సో ఆల్రెడీ ఫెయిల్ అయ్యాయి. సో దేవుడి దయ అంటే ఆయన కళాకారుడుగా ఆయన చేసుకున్న సేవకి భగవంతుడి కృప అనుకుంటాను నేను. బలగం అనే సినిమా ద్వారా ఆయన కళని ప్రదర్శించే ఒక మంచి అవకాశం మా ద్వారా మాకు కలగడం మాకు అదృష్టం. డెఫినెట్లీ అంత మంచి ఫోక్ సింగర్ ఆయన్ని మా సినిమాలో వాడుకోవాలన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు, అది స్క్రీన్ మీదకి వచ్చి ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఆ బలగం అనే సినిమా వచ్చిన గుర్తింపు ద్వారానే ఈ 1.5 year ఆయన లైఫ్ స్పాన్ పెరిగిందని అనుకుంటాను నేను. అంటే పాపం ఆయనకి ఆ తుది దశలో, కళాకారులకి తుది దశలో ఒక బూస్ట్ వచ్చి ఆయనకు ప్రజల్లోకి వెళ్ళిపోయి, అంటే ఏ కళాకారుడికైనా చప్పట్లు కావాలి, దుప్పట్లు కావాలి అంటారు కదా. ఆ వయసులో ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయిన ఏదైతే మాకు తెలిసినప్పుడు, ఈ ప్రజల నుంచి వచ్చే ప్రేమ, చాలామంది ఆయన ప్రోగ్రాంలు పిలవడం, ఒక గుర్తింపు రావడం లాంటివన్నీ ఆయన నన్ను ఇంకా ఒక 1.5 year బతికించాయని నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ స్క్రీన్ అంటే ఎవరు మనకి ఆపర్చునిటీ ఇస్తారు, ముఖ్యంగా ఫోక్ సింగర్స్కి వచ్చేసరికి ఆ ఆపర్చునిటీ ఎవరు ఇస్తారని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు మొగలయ్య గారిని అంటే మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఏంటి? ఆపర్చునిటీ అంటే ఎప్పటికైనా అండి, ఒక మంచి ఆర్ట్ ఫామ్ ఉంటే ఆపర్చునిటీ వెతుక్కుంటే వెళ్తుంది. నేను ఇచ్చామని కాదు, నా సినిమాకి అవసరం ఉంది అనే వెతుకులాటలో ఆయన నాకు దొరికారు. సో ఆపర్చునిటీ, ఒక మంచి విషయం, మంచి కళ బయటికి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ దేవుడే దానికి అవకాశం కల్పించి తీసుకొస్తాడు. లేకపోతే నాకు మొగలయ్య గారికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు క్లైమాక్స్లో నా నిజ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని క్లైమాక్స్గా పోర్ట్రేట్ చేద్దామని నేను రాసుకున్నప్పుడు, ఓకే ఇది బాగుంది అని ఐడియా అనుకున్నప్పుడు దీన్ని చాలా అథెంటిక్గా వెళ్ళాలి అని నేను సురేష్ బొబ్బిలి కలిసి, మీరు డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కలిసి రీసెర్చ్ చేసాం. ఆల్మోస్ట్ ఈ చిందు కళాకారులు, బుడగ జంగం చాలామందిని, వాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ ఒక 50 కాదండి, ఆల్మోస్ట్ ఒక 20 to 30 ట్రూప్స్ దగ్గరికి వెళ్ళాను నేను. వెతుక్కుంటూ వెళ్తున్నా, అందరూ పాడుతున్నారు కానీ ఒక ఒక స్పార్క్ ఏదో మనకు తగలాలి, ఎస్ ఇది వర్కౌట్ అవుతుందని. సో
సో 20-30 చోట్ల తిరిగాను. అది నాకు ఎక్కడ ఆ స్పార్క్ తగల్లా. ఆ వెతికే ప్రాసెస్లోనే ఇంకా నాకు చిరాకు వచ్చి సరే 10 డేస్ తర్వాత పెట్టుకుందామంటే ఇంకొకటి ఉందన్న, ఇంకొకటి ఏదో దుగ్గొండనే ఉంది అక్కడ ఉన్నారంటే ఏంటి దొరకట్లేదు. మనం ఏదో విజువలైజ్ చేసుకున్నాము, బాగా పాడుతున్నారు, కంటెంట్ ఉంది, కానీ నాకు స్పార్క్ తగలట్లేదు. ఒక 10 డేస్ తర్వాత చూద్దామంటే లేదు ఒక్కటి ఉంది దుగ్గండి దాకా వెళ్ళొద్దా అని తీసుకెళ్ళాడు సురేష్ బొబ్బిలి. సో వీళ్ళను కొమరమ్మని, మొగలేని, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు పాడుతున్నప్పుడే ఆ స్పార్క్ అంటారు చూడండి, నేను వాళ్ళతో కూర్చున్న ఫస్ట్ 10 మినిట్స్లో నాకు ఆ స్పార్క్ తగిలింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాడతారండి, కానీ కొందరు పాటల్లో ఆర్ద్రత అంటారు చూసారా, ఆ పాటలోనే మనకు ఆ పెయిన్ తెలుస్తుంటుంది. నాకు కొమరమ్మ పాడినప్పుడు నేను ఏదైతే ఇలా ఉండాలి అనేది అనుకున్నానో ఆమె మాటల్లోనే జప్పని వచ్చేసింది నాకు. ఎస్, ఇది కదా ఇది కదా ఇది కదా ఇది కదా అని అనుకుంటున్న టైంలోనే ఈ వంత పాడడం అంటారు, అంటే పాట మేజర్ పాటకి కోరస్, అలా ఆమెను పాడి ఈయన ఎత్తుకున్నాడండి. ఇప్పటికీ నా ఫోన్లో వీడియోస్ ఉంటాయి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా రీసెర్చ్ టైంలో ఉన్నాయి. ఈయన అందుకున్నప్పుడు నాకు ఇంకా డబుల్ స్పార్క్ వచ్చింది. ఎస్, ఆమె పెయిన్కి ఈయన పెయిన్ ఎక్కడికో తీసుకెళ్ళింది అని ఆ స్పార్క్ అక్కడే దొరికింది మాకు. అండ్ ఇప్పుడు ఏదైతే బలగం సాంగ్ ఆ క్లైమాక్స్లో కొమరమ్మ మొగలయ్య గారు వాళ్ళిద్దరు పాడిన పాటలో 98% లిరిక్స్ వాళ్ళ నోట్లోంచి వచ్చినవే. అండ్ ఆ ట్యూన్ ఉంది చూసారా, ఆ ట్యూన్ కూడా వాళ్ళదే. సో దాన్ని కాసర్ల శ్యామన్న సినిమాకు ఏమేం కావాలనేది వాటిని అద్భుతంగా కాసర్ల శ్యామన్న మలిచారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు దాన్ని ఇంకా అంటే అబ్వియస్లీ వాళ్ళ దాన్ని రాగ్ ఉన్నదాన్ని సినిమా టెక్ షైన్ చేసింది మళ్ళీ భీమ్స్ గారు, అబ్వియస్లీ భీమ్స్ గారు అండ్ శ్యామన్న. బట్ మేజర్ ట్యూన్ మేజర్ లిరిక్స్ అన్నీ కొమరమ్మ నోట్లోంచి వచ్చినవే, మొగలయ్య నోట్లోంచి వచ్చినవే. సో నాకు ఏమనిపిస్తుంది అంటే నా ద్వారా ఒక కళాకారులకు ఒక ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఆల్రెడీ గుర్తింపు ఉంది, బట్ అది స్మాల్ రౌండ్, స్మాల్ సర్కిల్. ఇప్పుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఆ కళ గురించి వాళ్ళ గురించి నా ద్వారా తెలిసినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. బట్ ఒకటే ఆనందం అండి, నాకు మేజర్ ఆనందం ఏంటంటే అంత కళాకారులు, అంటే పెద్ద కళాకారుడు ఇప్పుడు అయ్యాడు, ఆ పెద్ద కళాకారు ఆ కళ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, కానీ సినిమా ద్వారా అది వచ్చింది. అట్లీస్ట్ తుది దశలో బంగారు దశ అంటారు చూసారు, అందరు గుర్తింపు రావడం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మనకి పొలిటీషియన్స్ అయినా అందరూ మనకు అంతకుముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం చాలా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాల ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలన్నీ వాళ్ళకి కల్పించారు. ఆయనకి మొగలయ్య గారికి ట్రీట్మెంట్ గవర్నమెంటే దగ్గరుండి చూసుకుంది. నిమ్స్లో హై ప్రోటోకాల్ లెవెల్లో గవర్నమెంట్ చేయించింది ఆయనకి వైద్యం. అండ్ ఆ రకంగా నేను తెలంగాణ గవర్నమెంట్కి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా అనేది సినిమాలాగా ఉంటుంది, బట్ సినిమాని మించి ఆ సినిమా వెళ్ళి ఆ ఎమోషన్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు మొగలయ్య గారిని వాళ్ళ కొడుకే నాకు ఒకసారి నిమ్స్లో జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉన్నాను, ఆమెకు ధైర్యం చెప్తుండేవాడిని. వాళ్ళ కొడుకే షాక్ అయ్యాడు, సార్ ఏంటి సార్ ఇంత అద్భుతంగా చూసుకుంటున్నారు సార్, ఆయన 2 చేతులు దండం పెడితే నాకు చెప్పకేను తెలంగాణ గవర్నమెంట్ చెప్పు, వాళ్ళు తీసుకున్నారు దీన్ని అని అన్నాను. సో చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది. బట్ చెప్తున్నా కదా 1.5 year ఎక్సెస్ ఆయనకి, ఆనందమే ఆయన్ని కాపాడింది. బట్ మంచి ట్రీట్మెంట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే పాపం ఆయనకి మధ్యలో ఒక 6 నెలల నుంచి కళ్ళు కనిపించట్లా. సో ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఏమంటారు శివైక్యం అవ్వడమే, అంతే కదండి, బతికుంటే అనుభవించాలి ఆ ఇబ్బందులు. పాపం ఆయన నేను అనుకున్నా ఓకే కలిసారా సార్ వెళ్ళి ఫ్యామిలీ? ఇప్పుడు కలవలేదండి, ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. బట్ మధ్యలో కలిశాను, దాని ముందు కలిశాను. మేము వెళ్ళి ఆర్థికంగా సాయం చేసాము, ప్రొడక్షన్ త్రూ ఆర్థికంగా సాయం చేసాం వాళ్ళకి, ప్రభుత్వం వాళ్ళకు సాయం చేసింది. అండ్ చాలామంది వాళ్ళని పిలిపించుకొని నాకు ఫోన్ చేస్తారు ఇప్పటికీ, వాళ్ళని పిలిపించండి అంటే నంబర్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు పాట పాడించుకో, ఇలా వాళ్ళకి అన్ని రకాల జరిగింది. కలుస్తారండి కొంచెం, నేను అంటే సడన్గా నిన్న జరిగింది కదా, నేను అందుబాటులో లేను. ఈ 11 రోజుల్లో ఒకసారి వెళ్ళి ఆవిడని కొమరమ్మని కలిసి వద్దామని ఫోన్లో మాట్లాడాను. బట్ ఒక ఆనందం ఏంటంటే తుది దశలో ఆయనకి ఆ కళాకారులకు సంబంధించిన గుర్తింపు ఆయన అనుభవించారు, కొంచెం చూశారు, కానీ ఎంతమందికి దక్కుతుంది, ఆస్వాదించాడు ఆయన. అది పర్ఫెక్ట్. ఎంతమంది ఉన్నారు కళాకారులు, కొమరయ్య మొగలమ్మ లాంటి కళాకారులు మనకు తెలంగాణలో కోకొల్లలు. కానీ కొందరికే ఇప్పుడు కొమరయ్య గారికి ఆ సినిమా ద్వారా అదృష్టం కలిగింది. అట్లాగే
ఒక సాంగ్ అయ్యో శివుడా ఏమో అయ్యే అని ఒక ఆ పెద్ద ఆయన గాత్రం ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అదృష్టం ఆయనకు ఉంది, దానికి దారి మేము అయ్యాం, భగవంతుడు మాకు అంతే. అదే సో ఏదైనా ఈరోజు ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. మళ్ళీ ఇలాంటి టాలెంట్ చూడడం చాలా అరుదు. అతన్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మారిపోయి అంటే మొగలయ్య గారిని రీప్లేస్ చేయకపోవచ్చు, బట్ టేస్ట్ మారింది. ఇప్పుడు మనకు భీమ్లా నాయక్లో ఆ మొగలయ్య గారు వచ్చారు. అవును అవును ఏది భీమ్లా నాయక్ పాట పాడిన. ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే కొందరు ఈ మొగలయ్య గారు పోయారు అనుకుంటున్నారండి. బలగం సినిమాలో పాట పాడిన మొగలయ్య గారు జరిగిపోవడం జరిగింది. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన మొగలయ్య గారు ఉన్నారు, ఆయన కిన్నెర మొగలయ్య గారు ఉన్నారు. సో ఆయన బయటకు వచ్చారు, ఆయన బయటకు వచ్చారు. సో మంచి తరుణం ఏంటంటే ఫోక్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు పుష్పలో చూడండి, కొత్త సింగర్స్ సామి అనే సాంగ్ కొత్త సింగర్ పాడారు, అంత వస్తున్నారండి. ఇప్పుడు ఫోక్కి అదృష్టం అంటే ఎప్పటి నుంచో ఉంది. రూరల్ ఫోక్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచి ఉంది మనకు ఫోక్. రాను రాను అంటూనే చిన్నవి అన్ని ఫోకే కదండి. బట్ ఆ టింజు మళ్ళీ ఒక ఊపు వచ్చింది అనేది ఒక హ్యాపీ. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. For more videos like this, subscribe Big TV channel.